హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ 2024కి సంబంధించి టెట్ రెస్పాన్స్ షీట్లు అయితే ఏపీ టెట్ వెబ్సైట్లో రిలీజ్ చేశారండి. మీ యొక్క మార్క్స్ అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్తో పాటు కీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము లాంగ్వేజ్ పండిట్ తెలుగు పేపర్ 2A వాళ్ళకి అక్టోబర్ 3 ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జరగబోయే ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ కారకం యొక్క ప్రభావం వల్ల వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ. ప్రజ్ఞ వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపైన సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. నెక్స్ట్ వన్, WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సర్ టిమ్ బెర్నర్స్-లీ. నెక్స్ట్ వన్, బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి నిజం కాదు. బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వాటిలో నిజం కానిది ఆప్షన్ 4 పిల్లవాడు ఈ దశలో స్వయంపాలక నైతికతను పెంపొందించుకుంటాడు అనేది సరికాదు. బాల్య దశలో పిల్లవాడు మంచి చెడుల మధ్య భేదించగలిగినప్పుడు నైతిక భావనలు ప్రారంభమవుతాయి. తల్లిదండ్రుల అంగీకారం మరియు తిరస్కరణ ఆధారంగా మంచి చెడుల గుర్తింపు అనేది జరుగుతుంది. బహుమతులు మరియు శిక్షలు నైతిక తీర్పుని నియంత్రిస్తాయి. నెక్స్ట్ వన్, శిశువు వస్తు శాశ్వతత్వ భావన సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. శిశువు వస్తు శాశ్వతత్వ భావనను ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 8 నెలలు. నెక్స్ట్ వన్, పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు అనేది కౌమార దశకు సంబంధించి సరైనది కాదు. కౌమారులు విపరీతమైన కల్పనను ప్రదర్శిస్తారు. కౌమారులు గుర్తింపు కోసం ఆరాటపడటం మొదలు పెడతారు. కౌమారులు కొత్త ప్రవర్తన మరియు వైఖరుల నమూనాలను నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. భావోద్వేగ ప్రజ్ఞ అన్న ఉద్వేగ ప్రజ్ఞ రెండు ఒకటే అండి. సో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది ఆప్షన్ 2 ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన లక్షణం కాదు. నెక్స్ట్ వన్, వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర్గత భేదాలు. ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్య భేదాలు ఉన్నట్లయితే దానిని వ్యక్తంతర్గత భేదాలు అంటారు. ఇవి రెండు కన్ఫ్యూజ్ అండి, వ్యక్తంతర్గత భేదాలు. సో అందుకనేసే మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రా అంటే ఒకే వ్యక్తి అని, ఇంటర్ అంటే ఇద్దరు వ్యక్తులని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. ఏ సమస్యాత్మకమైన వయసు, బి అన్వేషణ వయసు. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 AB రెండు కూడా సరైనవే. పూర్వ బాల్య దశను అన్వేషణ వయసు అంటారు. సమస్యాత్మకమైన వయసు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆర్మీ బీటా పరీక్ష అనేది శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో ప్రాదేశిక సంబంధాల పరీక్షలలో ఉండే అంశాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 40. నెక్స్ట్ వన్, జేపీ చాప్లిన్ ప్రకారం
అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది. ఆన్సర్ ఆప్షన్ 4 సామర్థ్యం. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి సరిపోనిది సామర్థ్యం. నెక్స్ట్ 1 వైఖరి మాపనులను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 స్ప్రాంజర్. ఈయన వైఖరి మాపనిని రూపొందించలేదు. గట్మన్, లైకట్, బొగార్డస్ వీరు ముగ్గురు కూడా వైఖరి మాపనులను రూపొందించారు. స్ప్రాంజరు మూర్తిమత్వ సిద్ధాంతాలకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ 1 సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన అవరోధాలు. నెక్స్ట్ 1 ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. ఇక్కడ ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నాడు కదా, సో అందుకనేసే ఇక్కడ కలిగే ఆలోచన మూర్త ఆలోచన. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించటమే వివేచన. ఈ నిర్వచనం ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గారెట్. నెక్స్ట్ 1 క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష ఏది? అంటే అప్రక్షేపక పరీక్ష ఏది? ఇందులో అప్రక్షేపక పరీక్ష ఆప్షన్ 3 ప్రశ్నావళి. నెక్స్ట్ 1 హిప్పోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం ఏది? ఫ్రెండ్స్, హిప్పోక్రటీసు మూర్తిమత్వాన్ని మన శరీరంలో ప్రవహించే స్రావకాల ఆధారంగా వర్గీకరించారు. అందులో విషణువులో ఉండేటువంటి స్రావం ఏది అంటే ఆప్షన్ 4 నల్లని పైత్యరసం. ఔత్సాహికుడిలో ఉండేది రక్తము, పైత్య ప్రవృత్తి కలవారిలో ఉండేది పసుపు రంగు పైత్యము, శ్లేష్మ ప్రవృత్తి కలవారిలో ఉండేది శ్లేష్మము. సో హిప్పోక్రటీసు రూప సిద్ధాంతాలలో ఆధిపత్య ద్రవం ఆధారంగా వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించారు. వాళ్ళే ఔత్సాహికుడు, పైత్య ప్రవృత్తి కలవారు, శ్లేష్మ ప్రవృత్తి కలవారు, విషణువు. నెక్స్ట్ 1 రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఇక్కడ రమేష్కు కుక్కతో ఆడుకోవాలని ఉంది, ఇది పాజిటివ్. కుక్క కరుస్తుంది అని భయపడడం అనేది నెగిటివ్. సో ఒకటి ఇష్టము, ఇంకొకటి అయిష్టము. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉంటే అది ఉపగమ పరిహార అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ 1 ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది. ఇందులో కుంటనానికి దారితీసే కారకం కానిది ఆప్షన్ 3 ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం అనేది కుంటనానికి దారి తీయదు. ప్రోత్సాహకాలు లేకపోవడం, కాంక్షాస్థాయి ఎక్కువగా ఉండడం, తల్లిదండ్రుల ఆకాంక్షలు ఈ 3 కూడా కుంటనానికి దారి తీస్తాయి. నెక్స్ట్ 1 పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలనను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన అంటే పరిశీలకుడు ఎవరినైతే పరిశీలించాలి అని అనుకుంటున్నాడో వారి యొక్క రోజు కార్యకలాపాలలో తాను కూడా నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేయడం. నెక్స్ట్ 1 మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 1 మాతృభాష నేర్చుకోవడం అనేది యాదృచ్ఛిక అభ్యసనం. నెక్స్ట్ 1 ఈ క్రింది వాటిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. నెక్స్ట్ 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది.
ఆన్సర్ ఆప్షన్ 1 పావ్లోవ్. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తారండైక్ యత్నదోష సిద్ధాంతం. కోహ్లర్ గెస్టాల్ట్ సిద్ధాంతం. నెక్స్ట్ 1 సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పియాజే. నెక్స్ట్ 1 కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. ఫ్రెండ్స్, ఓన్లీ అభ్యసన సిద్ధాంతాల మీదే చూడండి, ఇక్కడ 3 బిట్స్ అయితే రావడం జరిగింది. సో అభ్యసన సిద్ధాంతాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్లో కూడా రావచ్చు కాబట్టి ఎస్జిటి వాళ్ళు ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ 1 సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 క్యాటిల్. నెక్స్ట్ 1 సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 45. నెక్స్ట్ 1 ఈ క్రింది వాణిలో ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు. ఇది సమ్మిళిత విద్యా సూత్రం కాదు. సమ్మిళిత విద్యా సూత్రం ఏమిటి అంటే ప్రతి బిడ్డ ముఖ్యమైనది, ప్రతి బిడ్డ ప్రత్యేకమైన అభ్యాసి, కలపబడటం చేర్చబడటం ప్రతి బిడ్డ యొక్క హక్కు. నెక్స్ట్ 1 కార్లెటన్ వాష్బెర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విన్నెట్కా ప్రణాళిక. నెక్స్ట్ 1 ప్రకల్పన లేదా ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 స్టీవెన్సన్. సో ఫ్రెండ్స్, ఇది లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి అక్టోబర్ 3 ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్. రిమైనింగ్ బిట్స్ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తానండి. సో మీరు కంటిన్యూగా ఛానల్ని విజిట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.